నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పురపాలక సంఘంలో శనివారం సాధారణ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పలు అంశాల గురించి చర్చించారు. ముఖ్యంగా హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రాని బోధన్లో కూడా జరుగుతున్నదని, సర్వే నిర్వహించడం జరుగుతుందన్న ఉదంతాలపై కౌన్సిల్ సభ్యులు అడగగా చైర్పర్సన్ తూము పద్మశరత్ రెడ్డి మాట్లాడుతూ బోధన్ హైడ్రా గురించి వస్తున్న వార్తలు అవాస్తవమని, ప్రజలు ఎవరు వీటిని నమ్మవద్దని, అధికారుల నుంచి ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేవని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అధికారులు లేదా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే అప్పుడు అందరికీ తెలియపరుస్తామని, అప్పటి వరకు ఇలాంటి వార్తలను ఎవరు నమ్మవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. బోధనలో గత 4 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. కొద్దిగా మున్సిపాలిటీలో వాటిలో అభివృద్ధి చేయడానికి కొన్ని నిధులు అవసరం ఉందని చెప్పగా వాళ్ళు సానుకూలంగా స్పందించి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ప్రపోజల్ పంపడం జరిగింది. 15 కోట్ల రూపాయలు. ఆ 15 కోట్ల రూపాయలకు పూర్తిగా వాటి వైపు వర్క్స్ డీటెయిల్స్ పంపమని గత 3 రోజుల క్రితం మన మున్సిపాలిటీకి లెటర్ రావడం జరిగింది. అది తీసుకెళ్ళి గౌరవ ఎమ్మెల్యే గారికి చర్చించాము. వారు 2 రోజుల తర్వాత ఎస్టిమేషన్స్ ఎలా వేయాలి అని చెప్తామన్నారు. ఈ 15 కోట్ల రూపాయల గ్రాంట్స్ తీసుకొచ్చినందుకు మా తరఫున, అలాగే మన కౌన్సిల్ సభ్యులందరి తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తాము. स्टेट वाइज पॉलिसी है मैडम, वो स्टेट वाइज का क्या है हमको तो नहीं मालूम है, हम उसमें गिरना भी नहीं चाह रहे। बोधन के हद तक मैडम, बोधन के हद तक व्हाट्सएप यूनिवर्सिटी के व्हाट्सएपों पे डाल के आम आवाम को डरा रहे कि इरिगेशन डिपार्टमेंट या म्यूनसिपल डिपार्टमेंट से कि ड्रोन कैमरे से सर्वे करे और फिजिकल आके भी कोई चीज़ों के वहाँ तालाब के आसपास सर्वे हुआ। क्या मैं ऑफिशियल तौर पे चेयरपर्सन और जो इंचार्ज कमिश्नर साहब हैं, मैं उनसे म्यूनसिपल के पूछना चाह रहा हूँ कि ये हकीकत है क्या? बोधन को कोई ऑफिशियल सर्कुलर आया क्या? क्या किसी डिपार्टमेंट वो सर्कुलर पे रिएक्ट हुए क्या? ये खाली रोमर्स है जो आवाम को डरा रहे। इसके जो है फैक्ट्स क्या है मैडम, आपसे मैं जवाब चाह रहा हूँ और ऑफिशियल तौर पे इंचार्ज मैनेजर साहब से भी जवाब चाह रहा हूँ। హైడ్రాకి సంబంధించి బోధన్ పట్టణంలో మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎటువంటి సర్వే చేయాలని కానీ ఎటువంటి మనకి గైడ్లైన్స్ రావడం జరగలేదు. ఇవన్నీ కూడా అపోహలు. ప్రజలు ఇటువంటి విషయాలని నమ్మి భయాందోళన చెందవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మరి ఒకవేళ ప్రభుత్వం నుండి ఏదైనా గైడ్లైన్స్ వచ్చి అటువంటి సర్వే ఏదైనా ఏర్పాటు చేస్తున్నాము అంటే అప్పుడు ఖచ్చితంగా మేము గౌరవ కౌన్సిలర్స్ ద్వారా మీ అందరికీ అందుబాటులో ఉంటాం కాబట్టి వారికి మేము ప్రభుత్వం ఇటువంటి సర్వే చేయించమని చెప్పింది అని చెప్తాము. మీ కౌన్సిలర్స్ అందరూ మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి అటువంటిది ఏదైనా ఉన్నా కూడా మీరు ఇటువంటి అపోహలు నమ్మి భయాందోళన చెందవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.